దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మే 4వ తేదీ 2026 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు గనుక నా ఏలిన వాడవును రాజవునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప జాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిన. నేను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి వివేచన కలిగి సమస్తమును జరిగించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. రాజైన దావీదు యొక్క మనసు అతని కుమారుడైన అబ్షాలోముపై ఉన్నదని అతని మేనల్లుడును దావీదు సైన్యములో సేనాధిపతి అయిన యోవాబు గ్రహించి తెకోవ నుండి ఒక యుక్తిగల స్త్రీని పిలువనంపించి దావీదు అబ్షాలోమును పిలిపించినట్లు గొప్ప ప్రణాళిక వేశాడు. అయితే ఆ స్త్రీ దావీదుతో మాట్లాడుచు ఏమంటూ ఉన్నదంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు గనక నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపజాలి ఉన్నావు అంటున్నాను. అంటే దేవుడు నీకు తోడయ్యున్నాడు గనక నీవు దూత వంటి వాడవు, మంచి చెడ్డలన్నీ విచారింపగలిగి ఉన్నావు. అట్టి సామర్థ్యము, ఏది మంచిదో ఏది చెడో దానిని వివేచించే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు అని మాట్లాడుతోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి లోకంలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మేలో ఏది కీడో, ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తించటం చాలా కష్టమైపోతుంది. ఆకర్షణీయంగా కనిపించే ప్రతీదీ మేలు కాకపోవచ్చు, అలా అని చేదుగా కనిపించే ప్రతీదీ కీడు కాకపోవచ్చు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఒక పాత సామెత ఉన్నది. మెరిసేదంతా బంగారం కాదు అని. అయితే పైన చదవబడిన వచనంలో తెకోవ ఊరి స్త్రీ రాజైన దావీదు గురించి మాట్లాడుతూ ఒక గొప్ప సత్యాన్ని బయలుపరిచింది. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తికి మేలు కీడులను వివేచించే జ్ఞానం ఉంటుంది. ఎంత గొప్ప మాట! దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మచేత మనము నడిపింపబడినప్పుడు, ఆయన వాక్యము చేత మన హృదయములను జీవితములను ప్రవర్తనను నింపుకొనినప్పుడు, ఆయన మన కళ్ళను తెరిచి ఈ లోకం చూడలేని ఆత్మీయ సత్యాలను మనకు చూపిస్తాడు. వివేచన కలిగిన హృదయం ఎంత ప్రయోజనకరం! రాజైన సొలొమోను బైబిల్లో వివేచనకు మారుపేరుగా ఉన్నాడు. అయితే ఆయన రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేవుడు యవనస్తుడైన సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు. అయితే సొలొమోను ఐశ్వర్యాన్ని కానీ శత్రువుల నాశనాన్ని కానీ కోరలేదు. అతడు అడిగింది, నీ ప్రజలకు న్యాయము తీర్చుటకై మేడు కీలుడు వివేచించు వివేకము గల హృదయము నీ దాసుడనైన నాకు దయచేయము అని రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రాధేయపడ్డాడు. అయితే దానికి ఫలితం ఏమైంది? దేవుడు అతనికి తోడుగా ఉన్నందున ఏది మంచో ఏది చెడో గ్రహించే అసాధారణ జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఆ ఇద్దరు తల్లుల మధ్య జరిగిన వివాదంలో ఆయన చూపిన జ్ఞానము, వివేచన, చెప్పిన తీర్పు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన జ్ఞానానికి నిదర్శనం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా సరైన నిర్ణయం తీసుకునే శక్తి, వివేచన ఆయన మనకిస్తాడు. చూడండి, దానియేలు
బబులోను సామ్రాజ్యములో ఉండగా ఆ రాజు కలగన్నాడు, కలను మర్చిపోయాడు. ఇప్పుడు కళ కావాలి, కళ భావము కావాలి. మరి అంతటి వివేచన దానియేలునకు దేవుడే అనుగ్రహించాడు కదా. ఫరో ఎదుట నిలవబడిన యోసేపు ఫరో యొక్క కలను విని దాని యొక్క భావాన్ని చెప్పాలి. సమయానుకూలంగా దేవుడు అప్పటికప్పుడు యోసేపునకు సహాయం చేయక ఉన్నట్లయితే యోసేపు చెప్పేవాడా? కాబట్టి ఆ కలను అర్థం చేసుకుని దాని యొక్క భావాన్ని తెలపగలిగే సామర్థ్యము, వివేచన దేవుడే కదా యోసేపునకిచ్చింది. శోధనలో మేలు కీడుల గుర్తింపు దేవుడిచ్చే వివేచన. చాలాసార్లు మనిషి శోధనలో ఉన్నప్పుడు మేలును కీడుగాను, కీడును మేలుగాను తలస్తాడు. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే అది మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య ద్వారా అతనికి గొప్ప శోధన కలిగింది. అతడి భార్య అనగా పోతీఫర్ భార్య యోసేపును పాపం చేయటానికి ప్రేరేపించింది. లోకరీత్యా అది ఒక్క గొప్ప అవకాశంలా కనిపించవచ్చు. కానీ దేవుడు తోడుగా ఉన్న యోసేపునకు అది గొప్ప కీడుగా కనిపించింది. అందుకనే ఇంత ఘోరమైన దుష్కార్యమును నేనెలాగు చేయుదును అని ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఇంత ఘోరమైన దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపం చేయలేను అని ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు. ఈ లోకానుసారులు ఎవరైనా వచ్చిన అవకాశాన్ని బట్టి మురిసిపోయి ఇక నా జాబ్ పర్మనెంట్ అయిపోతుంది, ఇక నా జీవితానికి డోకా లేదు అనుకునేవారేమో. కానీ యోసేపు దేవుడు తోడై ఉన్నవాడు గనుక అందులో ఎంత కీడు దాగి ఉన్నదో అతడు స్పష్టంగా వివేచించగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉంటే లోకము దేనిని ఎంజాయ్మెంట్ అని పిలుస్తుందో దానిని నీవు పాపముగాను, పాపం యొక్క పర్యవసానమైన మరణమునగాను దానిని గుర్తిస్తావు. చారిత్రకమైన ఉదాహరణలు మనం చూచినట్లయితే విలియం విల్బర్ఫోర్స్ చరిత్రలో దేవుని వివేచన కలిగిన వ్యక్తులుగా మనకు కనిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు కానీ చరిత్రలో కూడా దేవుని వివేచన కలిగిన వ్యక్తులు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశారు, ప్రజల జీవితాలను మార్చారు. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో బానిస వ్యాపారం, స్లేవరీ అనేది చాలా సాధారణమైన విషయం. అది ఆర్థికంగా దేశానికి ఎంతో మేలు చేస్తుందని అందరూ భావించేవారు. అయితే క్రైస్తవుడైన విలియం విల్బర్ఫోర్స్ మనసులో దేవుడు ఒక వివేచనను ఉంచాడు. అందరూ లాభం అని చూస్తున్న ఆ వ్యాపారంలో ఉన్న కీడును అతడు చూశాడు. మనుషులను అమ్మటం, కొనటం దేవుని దృష్టిలో పాపమని ఆయన గ్రహించాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన వివేచనను బట్టి దేవుడు ఆయనకు తోడై ఉండగా, దేవుడు అతనిని నడిపిస్తూ ఉండగా పార్లమెంటులో ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనా దశాబ్దాల పాటు పోరాడి బానిసత్వాన్ని రూపుమాపాడు. సమాజం అంతా ఒక తప్పును మంచిదే, కరెక్టే, సరియే అని నమ్ముతున్నప్పుడు దేవుడు తోడున్న వ్యక్తి మాత్రం అది తప్పు అని చెప్పగల ధైర్యాన్ని, వివేచనను కలిగి ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు కేవలం తెలివైన వాడివి మాత్రమే కాదు, వివేచన కలిగిన వాడవవుతావు. మరలా చెబుతూ ఉన్నాను, దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కేవలం తెలివైన వాడివి మాత్రమే కాదు కానీ వివేచన కలిగిన వాడవుగా ఉంటావు. కాబట్టి మనం ఏ విధంగా మొరపెట్టాలి అంటే, ప్రతి దినము ప్రభువా నాకు మేలు కీడుల వివేచన దయచేయము అని ప్రార్థించాలి. దేవుని వాక్యం మన పాదాలకు దీపం అని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని 119వ కీర్తన 105వ వచనంలో రాయబడింది. అయితే ఏది వెలుగో
ఏది చీకటో దేవుని వాక్యము ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం మన పాదములకు దీపము గనుక. కాబట్టి ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను, మూడవదిగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాను మనం సత్యంలోనికి నడుస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనలను సత్యంలోనికి నడిపిస్తారు. అప్పుడు మనము కూడా దావీదు వలె, సొలొమోను వలె దేవుని దూత వంటి వివేచన కలిగి ఆయనకిష్టమైన మార్గంలో నడుస్తాము. అప్పుడు మన జీవితం మనకును, మన చుట్టూ ఉన్న వారికి, మన కుటుంబములకును, సంఘమునకు శ్రేయస్కరముగాను, ఆశీర్వాదకరముగాను, సంతోషకరంగాను ఉంటుంది. అయితే ఎవరైతే దేవునిపై ప్రార్థనలో ఆధారపడరో, ఎవరైతే వాక్యానుసారముగా జీవించరో, ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ముందుకు సాగిపోతారో, అప్పుడు వారు మేలును కీడని, కీడును మేలని తలంచి ఏవేవో చేస్తూ అన్ని రకములుగా మోసపోతూ ఉంటారు. వారి జీవితం బట్టి వారికి దుఃఖమే, వారి చుట్టూ ఉన్న వారికి దుఃఖమే. అలా కాకుండా ఉండాలి అంటే మనము దేవుడిచ్చే వివేచనపై ఆధారపడాలి. ప్రార్థన ద్వారాను, దేవుని వాక్యము ద్వారాను, పరిశుద్ధాత్మ సహవాసము ద్వారాను, నడిపింపు ద్వారాను మనము మేలు కీడులను వివేచించగలం. అప్పుడు సక్రమైన మార్గములో, మేలు చేయు మార్గములో, నిత్యమైన మార్గములో, క్షేమకరమైన మార్గములో మనం ముందుకు సాగిపోగలము. అతి ధన్యకరమైన స్థితి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, తెకోవ నుండి వచ్చిన స్త్రీ దావీదుతో మాట్లాడుతూ అద్భుతమైన సత్యాలను మాట్లాడుతూ ఉన్నది. అవును ప్రభువా, దావీదునకు నీవు తోడై ఉన్నావు గనక మంచి చెడులను వివేచించే సామర్థ్యం అతనుకున్నదని ఆమె చెబుతూ ఉన్నది. అవును ప్రభువా, ఏ వ్యక్తికైతే నీవు తోడుగా ఉంటావో, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో నీపై ఆధారపడతాడో ప్రభువా, ఏ వ్యక్తి అయితే దేవుని నీ వాక్యము చేత, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రవ్వకు వెలుగై ఉన్నది గనుక ఏది చీకటో ఏది వెలుగో వివేచించగలుగుతాడో వారు తప్పకుండా తమ జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకోగలరని, వారు క్షేమకరంగా ఉండగలరని, వారి చుట్టూ ఉన్నవారికి దీవెన కలుగుతుందని మాకు నేర్పించారు. నీకు స్తోత్రములు నాయన. ఈ లోకంలో మోసములు ఎంతో పెరిగిపోతూ ఉండగా ఇట్టి వివేచన మాకు దయచేయండి. ఏది మేలో ఏది కీడో, ఏది ఎలా జరిగించాలో తగిన వివేచన మాకు నేర్పించండి. నీ వాక్యము చేత మా హృదయములను నింపి అది మా పాదములకు దీపము, మా త్రవ్వకు వెలుగై ఉన్నది గనుక ఆ వెలుగులో నడిచే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మెటుకు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఆత్మ నడిపింపు చేత సమస్తమును సక్రమముగా, ఘనముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరిగించే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, 10th క్లాస్ పిల్లలకు నీవు ఇచ్చిన మంచి రిజల్ట్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.